ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म श्री गुरवे नमः। పరమాత్మకులారా, పోయిన వారం మనము ఉనికి అంటే ఉన్నది అనేది దాని అర్థమేమి, అది ఎన్ని విధాలు అన్నట్లయితే వ్యవహార దృష్టితో 3 రకాలుగా తోస్తుంది. ఉండేదేమో పరమాత్మ యొక్క ఉనికి మాత్రమే సత్యం. అది అయితే వ్యవహార దృష్టితో వ్యవహార ఉనికి అంటాము. తాత్కాలికంగా కనబడి కొంతసేపు ఉండిపోయేదాన్ని ప్రాతిభాసికము అని చెప్పి ఆ విధంగా పెట్టుకున్నారు. మళ్ళీ ఉనికిలు 3 విధాలు అనొద్దండి ఎప్పుడే కానీ. ఉనికి ఒకటే, ఆ ఉనికిలో సాపేక్షికంగా మనం కల్పించుకునే దానికి ప్రాతిభాసికము, వ్యావహారికము, పారమార్థికము అని 3 రకాలు విభజన చేసినారు. ఉండేది పారమార్థిక సత్యమే. ఇప్పుడు ఆత్మ యొక్క ఉనికి అనాత్మ ఎందుకు కనిపించుతున్నది. ఇప్పుడు మనకు కనబడే ఈ ప్రపంచమంతా ఉందంటున్నారు కదా, ఇది కూడా ఇదంతా అనాత్మ కిందే లెక్క. మనకి ఈ అనాత్మలో కూడా మరి ఎందుకు కనబడుతుందంటే ఆత్మ యొక్క ఉనికిని ఆశ్రయించుకొని కనబడుతుంది. ఎట్లా అంటే బంగారం యొక్క ఉనికిని ఆశ్రయించి ఉంగరం అనేది కానీ ఆభరణం అనేది కనబడుతుంది. బంగారే లేకుండా పోతే ఆభరణాలు ఉంటాయా? అయితే ఆభరణాలు లేకుండా బంగారు ఉండగలుగుతుంది. ఆభరణాలు బంగారం విడిచి ఉండేకి సాధ్యం కాదు. ఎందుకంటే కరగబెట్టినామంటే ఆభరణం మాయమైపోతుంది, బంగారు మాత్రం ఉంటుంది. కాబట్టి మరి ఉంగరం కూడా సత్యం అనకూడదు. ఇక్కడే వచ్చిన చిక్కంత అందరికీ. ఉంగరంలో కూడా బంగారు ఉంది కదా, ఉంగరంలో బంగారు ఉందా, బంగారులో ఉంగరం ఉందా అనేది చూసుకోవాలా. కాబట్టి ఆత్మలోనే అనాత్మ యొక్క ఉనికి తోస్తుంది, అంతే. సత్యమేం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రపంచం ఇప్పుడు కనబడుతుంది అంటే ఉంది అనకూడదు. దీన్ని ఆత్మ యొక్క ఉనికి చేత దీనికి అస్తిత్వం వచ్చింది. ఆత్మ ఉనికిని విడిస్తే దీనికి అస్తిత్వం లేదు అన్నా ఒకటే, ఉండేది ఆత్మ ఉనికి అన్నా కూడా ఒకటవుతుంది. ఆత్మ యొక్క ఉనికి అనాత్మ. అయితే ఇచ్చట ఒక విషయం మాత్రం జ్ఞప్తి ఉంచుకొనవలేను. అవస్థల యందు కానీ అవస్థందు తోచు ప్రపంచమందు కానీ తోచు ఉనికి స్వతంత్రమైన వాని సొంత ఉనికి అని భావింపకూడదు. అవస్థ స్వతంత్రం అనదండి. అవస్థలో కనబడే వస్తువులు కూడా స్వతంత్రం అనకూడదు. ఎందుకంటే అవస్థ అనేది కూడా సాక్షికే తెలియబడుతుంది. ఆ అవస్థలో ఉండే వస్తువుల యొక్క వ్యవహారం కూడా సాక్షి యొక్క ఉనికికే తోస్తాయి. అందువలన అది సత్యము కాదు, ఆ ఉనికియే సత్యము, లేదా అదే ఆత్మే సత్యము అనే భావం రావాల. సాక్షి సత్యం, సాక్షి ఉనికిలో వస్తున్నాయి కాబట్టి సాక్షి సత్యం. సాక్షి ఉనికి అవన్నీ ఒకటే పదాలేవి. చెప్తాం ఆత్మ ఉనికి అంటాం కదా, ఆత్మ అన్న ఒకటే, ఉనికి అన్న ఒకటే. ఆత్మ ఉనికి ఎట్లయితే అగ్గి కాలుతుంది అంటాం చూడండి, అగ్గి అన్న ఒకటే, కాలేదన్న ఒకటే. ఆ విధంగా వస్తుంది అన్నమాట ఇక్కడ. అందువలన ప్రపంచం ఉంది కదా అంటే ప్రపంచం ఉంది. ఎట్లుంది? ఆత్మ యొక్క ఉనికి చేత ప్రపంచం తోస్తుంది. ఉందని కూడా దాని అనట్లేదు, ఉంటే ఎప్పుడు ఉండాలా. ఎందుకంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ అంటుంది. ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. అందువల్ల మీరు ఎప్పుడైనా ఉంది అంటే దానికి తీసేసేకి వీలు లేకుండా ఉండేదాన్ని మాత్రం ఉందనల్లా. మరి మామూలు సహజంగా ఉండేదాన్ని తోస్తుంది అనల్లా. తోచే దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే దానికేమీ ఒక కారణం అనేది ఉండేకి అవకాశం లేదు. ఎందుకు కింద పడినావా అంటే దానికేం కారణం అవసరం లేదు. అన్నాడు అంతే, ఇంకా తట్టుకొని పడినాడు ఎట్లా అవన్నీ వేరే కథలు. ఆ విధంగా ఎందుకు కానీ ఇది ఉండాలా అని అడగకూడదు. ఉందా లేదా దాని సత్యత్వం గుర్తించి, మరి ఏది సత్యం అంటే మన స్వరూపం సత్యం అని చెప్పేదానికే శాస్త్రాలన్నీ బయలుదేరిండేది. అది గుర్తుపెట్టుకోవాలా. ఈ దృష్టి చేతనే మనం ఇంతకు ముందు వానికి అనగా అవస్థలు, వాని యందు తోచు ప్రపంచము నిజముగా నున్నవేని వ్యవహారమునకు యోగ్యము కానివనియు తెలిపి ఉంటిమే. అవస్థ సత్యం కాదు,
ఆ అవస్థలో దోచేటువంటి వస్తువులు కూడా సత్యం కాదు. మరేమి అన్నట్లయితే ఆ అవస్థల ఉనికికి, అవస్థల్లో ఉండే వస్తువుల ఉనికికి మన స్వరూపమే ఆధారము, అది సత్యము. అందుకే ఆత్మసత్యం జగన్మిథ్య అన్నప్పుడు ఏ విధంగా జగన్మిథ్య అంటే నామరూపాలతో మిథ్య, మరి దాని పరమార్థము పరమాత్మే. ఆత్మసత్యం జగన్ మిథ్య, మిథ్య అన్నప్పుడు జగన్ మిథ్య అన్నప్పుడు నామరూపాలు లేవు, మరి ఉండేది ఏమప్ప అంటే ఆత్మే పరమార్థము. మరి ఇప్పుడు ప్రపంచం యొక్క ఉనికి పెరిగిందా తరిగిందా? పరమాత్మ అన్నప్పుడు పెరుగుతుంది, తగ్గే క్వశ్చన్ లేదు అది. అయితే ప్రపంచం అన్నప్పుడు మాత్రం దానికి అస్తిత్వం పోతుంది. అందుకే మూలాన్ని గుర్తించినట్లయితే తోచేది పోతుంది. మూలాన్ని మనం గుర్తించకుండా తోచేదే సత్యం అని పెట్టుకుంటే మూలం అనేది మనకి తోచదు, ఉంటుంది అదేం లేకుండా పోదు, మనకి తోచలేదు. దాన్నే ఇప్పుడు మనకు శాస్త్రం చెప్తాండేది. మనమందరం కూడా ఆత్మస్వరూపులు, అనుభవ స్వరూపులైనా కూడా మరి అది మనకు జ్ఞప్తికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఈ నేను అనేవాడు ముందుకు వచ్చి కూర్చున్నాడు. వీడు కూర్చొని వీడే నేను అన్ని చేస్తాడనే దాని నుంచి మన స్వరూపం మరుగుపడిందంతే. ఉదాహరణము, నీటిని లేక ఇనుప ముక్కను అగ్నిపై ఉంచినచో, నీళ్లు కానీ ఒక ఇనుప ముక్క కానీ అగ్నిపై పెడితే వాని యందు గోచరించి వేడి దేనికి సంబంధించినది? అగ్గికి. అయితే మనమేం వాడతాము? నీళ్లు కాలుతాయనన్నా అంటాము, అగ్గి ఇది ఇనుప ముక్కనా కాలుతుంది అంటాము. నిజంగా ఇనుప ముక్క కాలే శక్తి ఉందే? మరి ఆ కాలే శక్తి దేంది? అట్లా ఇక్కడ కూడా మనకు తోచేది వ్యవహారంలో అంతా కూడా పరమాత్మునికే సత్యం, కానీ మనకి ఇప్పుడు తోచేదంతా మాత్రము సత్యం కాదు అనేది జ్ఞప్తి పెట్టుకోవాలి. పాయసము, మోదకములు, లడ్డు మున్నగువానేందు తోచు తీపి దేనికి సంబంధించినది? చక్కెర తీపికి సంబంధించింది. మరి మీరు అనేదేమే? లడ్డు తీపి ఉంది, పాయసం తీపి ఉంది, కుడాలు తీపి ఉంది అని మీరు ఇట్లా మాట్లాడుతుంటారు. నిజంగా అయితే మరి దేనికి తీపి సంబంధించింది? అది చక్కెరకో బెల్లానికో ఏదానికో దానికి సంబంధించిన దాన్ని. అట్లా పరమాత్మకు సంబంధించిన దాన్ని ప్రపంచానికి అంటిస్తాము, లేదా పరమాత్మకు సంబంధించిన దాన్ని దేహానికి అంటిస్తాం. మనమంతా నేను దేహము అనేది అంటే అంటించుకుంటాడు అనమాట. నీ నిజస్వరం పరమాత్మ, దేహానికి అంటించుకో నేను దేహం అంటాడు. ఆ విధంగా ఈ సందర్భమున మనం అగ్ని అందలి వేడిమి వేరని గాని, నీటి ఎందు లేక ఇనుప ముక్క ఎంతో వేడిమి మరి ఒకటని గాని, చక్కెర యొక్క తీపి వేరని, పాయసాదులందు తీపి మరి ఒకటని కానీ భావింతుమా? ఇప్పుడు నీళ్ళలో వేడి వేరే, అగ్ని వేడి వేరే, ఇనుప ముక్కలో వేడి వేరే, అగ్ని ముక్క వేరే అంటామా? అదేవిధంగా దీంట్లో పాయసంలో తీపి వేరే, చక్కెరలో తీపి వేరే అంటామా? అంతా చక్కెర తీపే, అగ్ని యొక్క వేడిమే అంటాము. లేదు, అట్లనము. అట్లే ఆత్మ సన్నిధిందే ప్రతీతములకు అనాత్మ రూపములకు అవస్థలకు గాని, వాని యందు కనిపించు ప్రపంచములకు గాని సొంత సత్తా గలదని భావించుడే తప్పే కదా. మీరు నిజంగా నీటికి ఆపాదించినట్టు వేడిగా ఉండాయనేది మరి తప్పు కదా అది. అట్లనే ఇక్కడ ప్రపంచం సత్యమని కానీ, అవస్థ సత్యమని కానీ, ప్రపంచంలో తోచే జీవులు కానీ సత్యమని కానీ చెప్పేది తప్పు. దక్షిణామూర్తి స్తోత్రంలో తెలిపినట్లు ఆ ఆత్మ యొక్క సద్రూపమైన ప్రతీతియే అసత్కల్పమైన పదార్థములందు, దాని ప్రతీతి అంటే దాని యొక్క ఉనికే ఈ అసత్వం అంటే లేని దానిలందు చేరి ఉండి కనిపించుతుందని భావించుటే ఉచితము. ఈ విధంగా దాన్ని మనం గుర్తించుకొని పెట్టుకోవాలప్ప. దీంట్లో ఏమైనా అర్థం కాకుండా ఉంటే చెప్పండి. ఆత్మ యొక్క ఉనికియే మనకు ప్రపంచ రూపంగా తోస్తుంది, అవస్థల రూపంగా తోస్తుంది, ప్రాణుల రూపంగా తోస్తుంది, విషయాల రూపంగా తోస్తుంది, అన్నీ తోస్తాండే. ఏదన్నా తోచనిలేండి, మీకు తోచిందల్లా కూడా ఆత్మ యొక్క ఉనికి ఉంటుంది, ఆత్మ చైతన్యమే. మహాత్ములు దాన్ని గుర్తించినారు. కనపడేదంతా అసత్యము, ఆ కనపడేదానికి ఆధారం మన స్వరూపమే గుర్తించినారు కాబట్టి వాళ్ళు బాహ్య విషయాలేందు వాళ్ళకి ఆసక్తి లేదు. మనం దాన్ని గుర్తించలేదు కాబట్టి బాహ్య విషయాలే సత్యం అని నమ్మి దానితోనే మేము ఆనందం పొందుతాము, అవే మాకు ఉపయోగం అని చెప్పి దానికోసమే ఎంపట్లాడుతాం మనం. అవి నిజంగా లేనివి ఉన్నట్టు తోస్తాయి. అయితే దానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం లేకుండా పోయిస్తుంది అనమాట అది. కాబట్టి
క్యాసెట్ తిప్పేసేది ఉంది. ఆత్మ ఉంటే ఆత్మ వారు ఆత్మలు అన్నారు. ఆత్మ ఒకటే ఇప్పుడు చెప్తే కదా, ఆత్మలు అన్నారు. నేను చెప్తే కదా, జనము ఎన్ని రకాలో చెప్తారు, అర్థమైనా? నీవు వేదాంతం చెప్తే నీవు ఒక రకంగా చెప్తావు, ఈయన చెప్తే ఈయన ఒక రకంగా చెప్తాడు. ఎందుకంటే అందరూ గురువులు అయింటాం చూడు. అయితే శాస్త్రం ఏమంటుందప్ప అంటే సార్వత్రికంగా అందరూ ఒప్పుకోవాలంటుంది. ఆయన చెప్పింది కానీ నీవు చెప్పింది కానీ మీరు చెప్పింది ఒప్పుకోవాలని సిద్ధాంతం కాదు. అది వాళ్ళ శిష్యులు వాళ్ళ గురువులు చెప్పుకునే విషయం. అది సార్వత్రిక పూర్ణానుభవం ఉండాలంటారు. అందరికీ సంబంధించి ఉండాల. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది అందరికీ సంబంధించి ఉండాలి, కానీ వైయక్తికంగా ఉండేది చెప్పకూడదు అని. మరి ఆత్మ ఉనికి, అందుకే చెప్తే కదా, ఆత్మ అనే దాంట్లో అర్థమేమి మొదట అది డెఫినేషన్ ఇచ్చిండాల. తర్వాత ఆత్మకు తండ్రి పరమాత్మ అన్నారు. మరి ఆత్మ అనగా ఏమైనా మొదట మీకు చెప్పాలా, తర్వాత పరమాత్మ అనేది చెప్పాలా. ఆత్మ అంటే ఏమనుకుంటారు మరి ఇప్పుడు మీరు? జీవాత్మ అనుకుంటారా, లేకపోతే మనసాత్మ అనుకుంటారా, లేకపోతే దేహాత్మ అనుకుంటారా, లేకపోతే ప్రాణాత్మ అనుకుంటారా, లేకపోతే బుద్ధాత్మ అనుకుంటారా? పరమాత్మ పరమాత్మ సపరేట్ చెప్పినారు. ఆత్మ అంటే జీవాత్మే సార్. జీవాత్మే, జీవుడే ఆత్మ. ఊరుకోదానికి పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి ఏం తెలుస్తున్నట్టు చెప్తా విను. ఇప్పుడు మనస్సుతోనే మాకు అన్ని తెలుస్తాడాయి కాబట్టి మనసే ఆత్మ అని కొంతమంది డిసైడ్ చేసుకుంటారు. అంతే, మిగతా వానికి సంబంధం లేదు వాళ్ళకి. కొంతమంది ఏం చేసినారు, బుద్ధి మనసు కంటే బుద్ధి పైన ఉంది కాబట్టి బుద్ధి ఆత్మ అని కొంతమంది చేసినారు. కొంతమంది ఏం చేసినారు, ఇవన్నీ ఉపయోగించాలంటే నేననేవాడు ఉండాలి కాబట్టి నేనే ఆత్మ అని కొంతమంది పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఇలా ఎవరిని మనం నమ్మాలా? ఇంకా ప్రత్యేకత్వం అంటారు జీవునికి. ఇట్లా ఉండాలి ఆత్మకథ అంటే. అది ఆత్మ అని కూడా దాన్ని చెప్పకూడదని చెప్పినారు. ఆత్మని కానీ బ్రహ్మని కానీ పరబ్రహ్మని కానీ పరమాత్మని కానీ దానికి ఏమి లేదు. బోధ సౌకర్యం కోసం పదాన్ని ఉపయోగించింది. అది అంతే. పరమాత్మ నిర్గుణ నిరాకారమైన స్వరూపం. అది నిర్గుణ నిరాకారమైన దానికి పేరు ఎట్లా పెడతారు మీరు? పేరు పెట్టకపోతే తెలుసుకునే రాదు. కాబట్టి అదొకటి పేరు పెట్టి శాస్త్రం మనకు బోధ చేస్తుంది అంతే. అందుకే ఆత్మ అనాత్మ అని. ఇప్పుడు అనాత్మ అన్నాం కదా. అనాత్మ అంటే ఆత్మని విడిచి స్వతంత్రంగా ఉందే? మట్టిని విడిచి కుండ అనేది స్వతంత్రంగా ఉందే? మరి ఆ కుండ అనేది పోయి నేను మనను ఎత్తుకులాడతాను అంటే ఎప్పుడు ఎత్తుకులాడేది? అది కుండ పోయి మన్ను ఎత్తులాడుకొని వస్తానని పోయిందంట. ఎప్పుడు ఆడిపోతుంది అది? అదే మట్టే. మరి అట్లా కనుకోవాలి మనం కూడా. ఇప్పుడు పరమాత్మ అంటే ఆడ బయట ఉన్నాడని అర్థాడప, మన స్వరూపమే పరమాత్మ అనాలి. ఇప్పుడు మరి ఎందుకు కనపడలేదు అది నీకు అంటే, ఇగో దేహం అనేటువంటి నామరూపాల్లో చిక్కొని అది మరిచినాం మనం అంతే. కుండ అనే దాంట్లో ఎట్లయితే కుండను పెట్టుకొని మనను ఇడిచిపెట్టినామో ఆధారాన్ని, అట్లా మన స్వరూపాన్ని కూడా ఈ నామరూపాలు కల్పించుకొని నేను అని పిలిపించుకొని దాన్ని వదిలేసినారు. నిజంగా నేను అనాల్సి వస్తే నీ స్వరూపాన్ని నేను అనాలి అంతే, ఇంక వేరే ఎవరిని అనేదానికి లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా నేనే అంటారు. ఎవరైనా కానీ వ్యవహారంలో నేనంటాడో వేరేమంటారా? కాదా? నేను అంటే నువ్వు కూడా నేనంటే ఎట్లా అంటే ఉన్నాయి. అవన్నీ వద్దు. ఇప్పుడు మనం విచారం చేసుకొని దానికి దీనికి తగిలించుకోండి. ఏం తగిలించుకుంటారా? సంబంధం అంటే ఎట్లుండాలి చెప్పండి? రెండు వస్తువులకైతే సంబంధం పెడతాం, అవునా కదా? రెండు వస్తువులు అంటే టేప్ రికార్డు, ఇది రికార్డు, దీని రెండుకి సంబంధం పెడతాం. పరమాత్మకి ఎవరితో సంబంధం పెట్టాలా? రెండోవాడు ఉంటే కదా. పరమాత్మను విడిచి రెండోవాడు ఉంటే వాళ్ళకి సంబంధం పెడతాంలే, వద్దనే పని ఏం లేదు. ఇది మరి ఆడుండదని ఆత్మను విడిచి రెండవది లేదు. కాబట్టి మనం ఇప్పుడు తప్పుగా తెలుసుకుంటాము. కరెక్టే, ఆత్మను గుర్తించుకోకుండా అనాత్మనే నేను అనుకుంటారు. ఆ అనాత్మ సత్యము కాదు అని అనుభవం రావాలి నీకు అంతే. అనాత్మ నేను కాదు అనే అనుభవం నీకైతే నువ్వు అంతే అయిపోయింది. మళ్ళీ సంబంధాలు తెచ్చుకుంటే లేదు, సంబంధమే లేదు. ఇది ఉండేది లేనిది. మట్టికి కుండకి ఏం సంబంధం చెప్పండి చూస్తాము? మన్ను నిలుచుకుంటూ స్వతంత్రంగా ఉందే, సంబంధం ఏడుంది దానికి? ఉండేదే మన్ను. నువ్వు కుండ అన్నప్పుడు కూడా ఉండేది మన్నే. ఆడ మన్ను అన్నప్పుడు కూడా మన్నే ఉండేది. సంబంధాలు ఏంటి పెట్టుకుంటారు? అందువలన తత్వం అనేది ఏమంటే
ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవాలనేది తత్వము, లేనిదాన్ని లేనట్లు గుర్తించేది తత్వము. అయితే మనం ఏం చేసాము, ఉన్నదాన్ని లేనట్లు లేనిదాన్ని ఉన్నట్లు గుర్తించుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఆ నేను గుర్తించి నేను లేని దాంట్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆత్మ తెలిసిన అంటే మాకు తెలియదు అంటారు, నీవు తెలిసిన అంటే నాకు తెలుసు అంటాడు. దేవుడు అంటే దేహం చూపిస్తాడు ఇట్లా బాగా. అదే అంటే అనేవాడు వాడు కాబట్టి వాడు కరెక్ట్ గానే చెప్పినట్టే వాడు. అనేవాడు కరెక్ట్ అనేవాడు అని ఆయన తెలిసింటే కదా. అనేవాడు స్వతంత్రమేం కాదు, అనేవాడు కూడా అది కాదు, అది కూడా స్వతంత్రమేం కాదు అనేవాడు కూడా. ఎందుకంటే పరమాత్మకు ఆకారం లేదు, అవయవాలు లేవు. ఆయన ఎట్లా చెప్తాడు? చెప్తాకి రాదనమాట. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్లా అంటే శాస్త్రం చెప్తున్నమాట, ఆ పరమాత్మ స్వరూపమే ఈ ప్రమాతృవేషంలో ఆ ఇంద్రియాల ద్వారా బహిర్గతం చేస్తుంది అని చెప్తారు. ఇంతే, అదేమి సత్యమేం అట్లేం కాదు. ఎందుకంటే పరమాత్మకు బహిర్గతం చేసే పని లేదు, ఇడిచిపెట్టే పని లేదు, తగిలించుకునే. నిన్న చెప్పినాడు కదా, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సుధృతి ప్రభు అని చెప్పేసినాడు కదా. నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అందరికీ స్వభావంగా వచ్చేసింది ఇది. స్వభావం అంటే అజ్ఞానము అని చెప్పింది శాస్త్రము. స్వరూపం వేరే, స్వభావం వేరే మళ్ళీ. కాబట్టి స్వభావం అంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు వచ్చిందప్ప ఇది ఈ తప్పు తెలివి అంటే స్వభావంగానే వచ్చేసింది. అది ఎవరు నేర్పిలే, యా గురువు నేర్పిలేరు. నేను అనేది దేహం నేనని యా గురువు నేర్పించినాడు మనకి? పోనీ తల్లిదండ్రులు నేర్పించినారా? నువ్వు దేహం రాని ఎవరు నేర్పిలేదు, గురువులు నేర్పిలేదు. స్వభావంగా వచ్చేసింది అదంతా అందరికీ. ఇది ఇంపార్టెంట్. స్వభావస్తు ప్రవర్తత అనేది ఇంపార్టెంట్. అది అర్థానికి ఇప్పుడు స్వభావంగా ఇప్పుడు ఏం అదెందుకు అట్లా కనపడుతుంది అని చెప్పేసి అని కూడా దాన్ని స్వభావం, అదే దాన్ని స్వభావంతో మాట కనపడుతూ ఉన్నాయి. నీ స్వభావమే అజ్ఞానం. నువ్వు ఇప్పుడు వచ్చిండేది, ఇప్పుడు మాట్లాడుతాడవే అదే అజ్ఞానం అన్నమాట. అది కూడా తెలుస్తుంది మనకి. అయితే దాన్ని గుర్తించేకే తెలియదు కాబట్టి ఇప్పుడు శాస్త్రాలు చెప్తాడే, దాన్ని కూడా నువ్వు గుర్తిస్తాడావు. ఎట్లా గుర్తిస్తాడావు? నీ స్వరూప చైతన్యం చేత దాన్ని గుర్తిస్తాడావు అని శాస్త్రం మనకు అది బోధిస్తుంది అనమాట. అది ఆ విధంగా. ఇంకా ఒకటి ఇక్కడ రెండు ఉంది, ఇది మీకు సరిగా అర్థమవుతుందో లేదు. చాలా అంత డిఫికల్ట్గా ఉండదు సబ్జెక్టు. అంటే పదాలు కంపు పట్టేటట్లా ఉండే ఎవరంతా. చెప్పమంటే చెప్తా దాన్ని, లేదంటే ఇంకా అంత ముందుకు పోయి చెప్తా. అంటే మరీ చెప్తారా? అర్థం కానీ కాకుండా చెప్పండి అంటే చెప్తా, వినిండాలి కదా అని. అట్లా అదే. ఎందుకంటే దాన్ని ఇడిచిపెట్టిపోయినాడు అనేది వద్దు, గ్రహిస్తే మంచిదే. ఎందుకంటే ఒకే తూరే మేము గ్రహించలేదు, ఎన్ని తూర్లో ఇన్నాకనే మాకే అంత పట్టు దొరికిండే. దాంట్లో ఊరికి దొరికే పని కాదు ఇది. ఆత్మ యొక్క ఉనికి సత్తా జాతి కాదు. ఆ సత్తా అనే ఉనికి అనేది ఏదైనా ఒక జాతి అనుకుంటారేమో, అది కాదు అని చెప్పేదానికి ఈ అడ్డంకి చెప్తాడనమాట. సత్తా అనేది కేవలం ఉనికి, అది అంతేగాని అది జాతికి కానీ ధర్మానికి కానీ గుణానికి కానీ సంబంధించినది కాదు. అది జాగ్రత్త అవస్థ ఎందు మనకు కనిపించే పదార్థములను తార్కికులు అంటే తర్కం చేసేవాళ్ళునే, ప్రమాణాలను ఉపయోగించే వాళ్ళు. తార్కికులు అంటే ప్రమాణాలను ఉపయోగించేవాళ్ళు. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము, అభావం అని 7 విధములుగా విధించున్నారు. ఎవరు? ఈ తార్కిక అంటే ప్రమాణాలకు తెలియబడేటి మాత్రమే సత్యము అని పెట్టుకొని వాళ్ళ దానికి అవి పెట్టినారు. అయినా వాళ్ళను కూడా ద్రవ్యము అని అంటాడావే నువ్వు. దాన్ని నిర్ధారణ చేయాలంటే వాళ్ళకి చేసేకేం రాదు, పదమేం వాడతారు వాళ్ళు. ద్రవ్యము అంటే ఒక వస్తువు అని అనుకోండి. ఆ వస్తువు ఇప్పుడు ఉదాహరణకు ఒక నిమ్మకాయ ఉంది, అది చూపించినారు, అది ద్రవ్యం కింద తీసుకోండి. దాన్ని ఎట్లా కనుక్కుంటారు మీరు చెప్పండి చూస్తాము? ఉనికితోనే కనుకోవాల్సిందే. ఇప్పుడు నిమ్మకాయ అంటున్నారు కదా, నిమ్మకాయ అని ఎట్లా అంటారు మీరు? నేను అడుగుతాను ఒక మాట, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ముందు చెప్పినారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినారు. కన్ను అనేది రూపాన్ని మాత్రమే చూస్తుంది, అర్థమా? ముక్కు అనేది వాసన చూస్తుంది, నాలుక రుచిని చూపిస్తుంది. మరి నిమ్మకాయ పుల్లగా ఉంది అని చెప్పేదానికి మీకేం అధికారం ఉంది? లేదా పచ్చ కనపడటానికి మీకేం అధికారం ఉండదు? అట్లా ఇంతకు ముందు అనుభవం అనుభవమే. అదే నేను అడిగా, ఇంతకు ముందు అనుభవం ఎట్లా వచ్చిందనే నేను అడుగుతాండేది. ఇంకా మళ్ళీ అదేం పోతుండే, ఆ ముందు అనుభవమే నేను అడుగుతాండేది. ఇప్పుడు
మీరు ఇంతకు ముందు అనుమానద్దండి, ఆ ముందు అనుమానం చెప్తే ఇంకంతా అవుతుంది, సరే అదే సరిపోతుంది అది. అందుకే ద్రవ్యం కూడా సిద్ధం కాదు. అర్థమైనా? ఇప్పుడు ఊరినే పెట్టుకుందామండి, అది లోనికి వచ్చినప్పుడు అది కూడా వస్తుంది. ద్రవ్యం అనే దాన్ని ఎవరు సిద్ధం చేసేయలేదు. ఉదాహరణంగా మనము ఆవు పోతా ఉంది లేదా బస్సు పోతా ఉంది అని అంటాం అనమాట. బస్సు అనేది రూపం చెప్తుంది అంతే, అది పోతాది అనేది కంటికెట్లు తెలుసుని. వేరువేరే దానిలో గుణాలు వేరువేరే ఉన్నాయి అన్నీ. మరి ఎట్లా చెప్పమాడు, అదే మేము అడుగుతాండి. అది అంతే, దర్శాలు ముందుకు పోతుంది కాబట్టి కన్ను రూపాన్ని చూసి ముందు క్రియ దానికేం తెలుసు. మీరు ఇట్లాంటివి మీరు పొరపాటు పడేది. పొయ్యేది అనేది ఒకటి ఉంది చూడండి, అది పొయ్యేది అనేది దానికి రూపం పోతుందనే. అట్లట్లయితుంది. కన్నుకి రూపం చెప్పేది ఉంది కానీ పొయ్యేదని చెప్పేది దానికి ఏం అధికారం ఉండదు మీకే. చూడ అందుకే కదలికనే రూపులు పట్టేటట్లుంటే చూడండి. ఉదాహరణకి కన్నే రూపాన్ని కదలిక గుర్తుపడితే నీ మనసుతో పని ఏమి ఉండదు దానికి, కంటికి. ఇప్పుడు మనసే దానికి కరెక్టే లేదు, కదలుతా ఉంది. అందువలన ఇవి అవి సిద్ధమేం కావు. ఎంతసేపు కొట్లాడినా కూడా కరెక్ట్గా సిద్ధమేం అయ్యలేదు ఇవి. అందుకే దానికి కొట్లా టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం వ్యవహారంలో అటు జరుగుతుంది. ఎట్లయితే సూర్యుడు పుట్టి మునుక్కోకున్నా కూడా సూర్యుడు పుట్టి మునుగుతాడని మేము అనుకుంటామో భూమి తిరిగేది గుర్తించనందువలన, ఆ విధంగా మనము ఆత్మ యొక్క విచారం తెలియనందున ద్రవ్యం ఉంది, గుణం ఉంది, కర్మ ఉంది, విశేషం ఉంది, సమవాయం ఉంది, అన్నీ పెట్టుకున్నాం. అది తెలుసుకుంటే అన్నీ కట్ ఆఫ్ అవుతాయి అంతే. అది దీంట్లో ఉండే ఫండమెంటల్స్ ఇవి. ఎందుకంటే తప్పు తెలివికి ఏమి విచారం చేసే పని లేదు. అది ఎట్లయినా పోతా ఉంటుంది దాని ఇష్టము. దాని గురించి ఎందుకు గాను అనే మాట్లాడే పని లేదు. నా తెలుగు జరిగింది నేను అట్లా అనుకుంటాను అంటాడు అంతే. ఇంకోటి చెప్పినప్పుడే దానికి ఆటంకమైంది. లేకపోతే తనకు తాను నేనే అంత నాకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదని కూడా మాట్లాడుతూ ఉంటాం మనం. అదే అది ఉన్ని. ఇప్పుడు పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అని 9 ద్రవ్యాలు అంటారు వాళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళు అక్కట్లే కలుపుతారు, ఆత్మలే కల్పిస్తారు వీళ్ళు. ఎవరు? తార్కికులు. ప్రమాణాలు సత్యం అంటారు కానీ వాళ్ళు ఆత్మ సత్యం అనే లేదు. వాళ్ళు కన్ను చూస్తుందా ఆత్మకేం సంబంధం అంటారు వాళ్ళు బాగా. ఈ 9 ద్రవ్యాలు వీని అందలి ఇప్పుడు ఉన్నాయి కదా, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అనే దాంట్లో వీని అందలి రూపరసగంధాదులే గుణాలు. ఆ భూమిలో ఉండేటువంటి రూపము, నీళ్ళలో ఉండేటువంటి రసము, ఇవి ఉండే గంధ వాసన, ఇవే గుణాలు. దాంట్లో గుణాలు అని ఆ ద్రవ్యం గుణాలు. ఇంకా ఉత్సేపనము, ఆపక్షేపణము, అకుంచనం ఉన్నవి కర్మలు. సంకోచము, వ్యాకోచము, ఆవిరయ్యేది. ఈ 3 చూడు, ఇవి కర్మలు. అవి ద్రవ్యాలు, ఆ ద్రవ్యాల్లోనే గుణాలు, దానిలోనే కర్మలు. ఇంకా పృథివీ, అప్పు, రూపము, రసములు అన్నది పృథివీత్వము, భూమి, భూమిత్వము, స్త్రీ, స్త్రీత్వము, పురుషుడు, పురుషత్వము అంటాం చూడండి. అట్లా ఆ తత్వము ఒకటి. తర్వాత ఆప్త్యము, రూపత్వము, రసత్వము మొదలగున సామాన్యములు. ఇవేగాక ద్రవ్యము, గుణము, కర్మానువానందలి ద్రవ్యత్వము, గుణత్వము, కర్మత్వం అనియు సామాన్యాలు. సత్త కూడా సామాన్యం అనబడను అని చెప్తారు వాళ్ళు. అంటే ఉనికి అనేది కూడా దానిలోనే ఉంది అంటారు వీళ్ళు. ఎవరు? ఈ తార్కికులు అనేవాళ్ళు. ఉనికి అనేది స్వతంత్రంగా ఏం లేదు. ఆ మన్ను ఉంది అంటారు చూడండి, ఆ మన్నులోనే పృథివీ అనేది ఉంది. ఒకవేళ కుండ చేస్తే ఘటత్వం అనేది దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే నీళ్ళు అనేవి ఉన్నాయి, దాంట్లోనే రసత్వం ఉంది. ఉంది అనే సామాన్యం కూడా దాంట్లోనే ఉంది అంటారు వాళ్ళు. అదే జాతి కలుపుతారు అనమాట వాళ్ళు. దాన్ని ఈ సత్తాన్ని తీసుకుపోయి జాతి కలుపుతారు. అది ఇక్కడ విచారం చేపిస్తాడు అనమాట. కాబట్టి సత్త కూడా సామాన్యం అనబడను. ఆ రసత్వము అవి ఎట్లుండాయో ఈ ఉనికి అనేది కూడా దాంట్లోనే ఉంది అంటారు వాళ్ళు. ఉనికి అనేది పరమాత్మకు సంబంధించిందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎట్లయితే అదే ఒకటి ఏదైనా పండు ఉందంటే దాని ఉంది అని మనం ఒకటి ఎత్తురేసుకుంటాం కదా. ఉంది అనేది కూడా దాంట్లోనే ఉందా లేదా? పండు ఉంది అనే దాంట్లోనే. కాబట్టి అది పండుగే సంబంధించింది అంటారు వాళ్ళు. ఉంది అనేది కూడా అట్లా అనకూడదు. ఉన్నది పండు, ఇట్లా రావాలి ఆ విధంగా. అందుకే వస్తువును చూసి మీకు జ్ఞానం అవుతుందా, జ్ఞానాన్ని బట్టి వస్తువు అవుతుందా అనేది చెప్పుకోవాలి మొదట. దానికి ఎంతమంది తెలుసు? పోయి ప్రశ్నలు ఏమని చెప్పినాం కదా. అది
ఇప్పుడు టేప్ రికార్డ్ అనేది టేప్ రికార్డ్ చూసి మీకు టేప్ రికార్డ్ అనే జ్ఞానమైందే, జ్ఞానమైన టేప్ రికార్డ్ అని తెలిసిందే. మనం వాడుతున్నాం. విన్నారు కాబట్టి మీరు చెప్తారు, వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పండి, మరి దీనికి చెప్తే చెప్పడం వల్ల మేము కూడా ఫస్ట్ అది ఉంటేనే కదా మనకు తెలిసింది. కూడా బాధితుడు అర్థమైనా? అంటే జ్ఞానాన్ని ఆశ్రయించేది ఉంది కానీ జ్ఞానాన్ని విడిచేది లేదు అని. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తారు. ఒకటి ఏదైనా మనం దగ్గర వస్తువు పోగొట్టుకుంటాం అనుకోండి, ఆ వస్తువు ఆడే ఉంటుంది, వెతుకులాడుతూ ఉంటారు, నీకేం కనపడుతుంది అది. ఎవరో చేమ పయ్యింది ఎత్తులాడుతాడు అంటే ఈడ రూపాయి పడిపోయింటే కాన్ రాలేదంటాడు, వాడు ఇదిగో ఈడే ఉంది అంటాడు వాడు. అప్పుడు నీకు కనపడుతుంది. ఎట్లా కనపడా? ఇంతవరకు ఆడే ఉంది, ఎందుకు కనపడలేదు? ఉంటే నీకు కనపడాలి కదా. ఆ జ్ఞానం లేనందువల్ల అది కనపడలేదు మీకు. అర్థమైనా? కాబట్టి ప్రతి వస్తువు కూడా జ్ఞానం ద్వారానే తోస్తుంది అన్న ఒకటే, ఉండేది జ్ఞానం అన్నా కూడా ఒకటే. ఉనికిని విడిచి వస్తువు లేదన్నా ఒకటే, ఉందనేదే సత్యం అన్నా కూడా ఒకటి అవుతుంది అనమాట. అందుకే ఆత్మకే విలువ ఇచ్చుకుంటూ రావాలి ఎప్పుడు కూడా, ఎంత చెప్పినా కూడా సబ్జెక్టు. ఇంకా వీనిని సామాన్యములు లేక జాతులు అని అందరూ వాడు చెప్పి దానికి ఘటత్వాది సామాన్యములు ఘటాది వ్యక్తులను కలిసి ఉన్న నిత్య సంబంధమునకు ద్రవ్య గుణములు ద్రవ్య కర్మలు కలిసి ఉండి నిత్య సంబంధమునకు సమవాయ సంబంధం అందరు. పృథివీయాదుల పరమాణువులేందును కాలము ఆత్మ మనస్సులేందగల భేదముందలు పదార్థములు విశేషములు ద్రవ్యము మొదలగు విశేషములు ఇట వివరింపబడిన పదార్థములన్నీ భావరూపములు, భావము కానిది అభావము. ఇట్లు ద్రవ్యాది సప్త పదార్థములని వైశేషికులు చెప్పుచుందురు. వాళ్ళ వేదాంతం అంతా ఇట్లే ఉంటుందన్నమాట. అందుకే ఎవరికి ఏమీ పట్టలేదు, ఊరికనే చెప్పేదాన్ని ఎన్నుకుంటూ పోతాంటారు అంతే. దానికి మూలం ఏమి అనేది కూడా తెలిసేది కష్టమవుతుంది. వైశేషికుల ప్రక్రియనంతటినీ ఇచ్చట వర్ణించుట కానీ దాన్ని ఖండించుట కానీ ప్రకృతం మన ప్రయత్నం కాదు. వాళ్ళ సమాచారాన్ని చెప్పుకొని వాళ్ళు ఇట్లా చేసుకుంటారంటే ఎందుకు? వాళ్ళ సమాచారం వాళ్ళు పెట్టుకుంటారప్ప, దాన్ని మీరెందుకు ఖండించాలా? మీరేందో మీరు చెప్పండి. కానీ వైశేషికులు అంగీకరించిన సత్తా వాళ్ళు ఉనికి అనేది ఎట్లా ఒప్పుకుంటారంటే సామాన్యమును జాతిని గురించి ఇట్లా కొంత ప్రస్తావింపదలసితమే. వాళ్ళు జాతి జాతి అంటారే దాన్ని, ఏది ఆ సత్తాన్ని కూడా జాతి అని దాన్ని కలుపుతాంటారు చూడండి. దాని గురించి మాత్రం చెప్తాం, మిగతా వాళ్ళు అనుకున్నదంతా ఇడిచిపెట్టేసేయండి. ఎందుకనా వైశేషికుల సిద్ధాంతమును అన్ని విధములు అనుసరించి వాదులు ఈ కాలమున లేకున్నాను, ఇప్పుడు లేరు వైశేషికులను. మన దేశమందలి శాస్త్రజ్ఞులందు ద్రవ్య గుణాది విభాగమును పురస్కరించుకొని విచార వినొచ్చు విధానం నేటికి మిగిలి ఉన్నది. ద్రవ్య గుణ కర్మ విభాగము అని చెప్పి మన వాళ్ళు కూడా ఇప్పుడు వేదాంతాలు చెప్తానే ఉంటారు. జాతులు వ్యక్తులందు నిత్యమై సమవాయమును ఒకానొక విలక్షణమైన సంబంధం చేరి ఉండనని వైశేషికులు వాదించరు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక ఘటమున అంటే ఒక కుండ ఉందనుకోండి, దాంట్లో ఏమేమి ఉన్నాయప్ప చెప్పండి మీరు మీ లెక్క ప్రకారం. అంతే మనం చెప్పేది, వాళ్ళు ఎన్ని చెప్తారు చూడండి. ఒక ఘటమున ఘటత్వము అంటారు, అంటే కుండ అనే తనము. పృథివీత్వము, భూమి అనేది కూడా ఉంది. తర్వాత ద్రవ్యత్వము, ఒక వస్తువు, ద్రవ్యం అంటే యాదానికైనా ద్రవ్యత్వం. ఇంకా సత్తా అయిన సామాన్యములు అన్నీ చేరి ఉండను, ఉంది అనేది కూడా దాంట్లోనే ఉంటుందప్ప. ఇది వాళ్ళు చెప్పే సిద్ధాంతం. ఈ నాలుగు కూడా దాంట్లో చేరి ఉంటాయి. ఈ సామాన్యములు ఒకదానికంటే వేరొకటి అధిక వ్యాపకములై ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి ఎక్కువ వ్యాపకత్వం. అంటే ఇప్పుడు మన్ను అనేది అన్నిటికంటే ఎక్కువైంది, అదే దానికే మిగతావన్నీ దాంట్లో ఉండేటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎట్లనా ఘటత్వము ఘటమునందు మాత్రమే కలదు, కుండతనము అనేది కుండలో మాత్రమే ఉంటుంది. కానీ పృథివీత్వము ఘటముల ఎందును పృథ్వీ నిర్మితముల ఇతర పదార్థముల ఎందును కలదు. అదే మట్టి లక్షణం ఏమవుతుంది, ఇంకా మట్టితో చేసిన ముంతా మూగిటి అని ఉంటాయి చూడండి, దానిలో కూడా ఆ పృథివీత్వం అనేది ఉంటుంది, ఘటత్వం అనేది ఉండదు. వాడు మళ్ళీ ఆడ ఏ పేరు ఉండేదో దానికి సంబంధించింది ఉంటుందన్నమాట. కుండ అన్నప్పుడు మాత్రము ఆ ఘటత్వం అనేది వస్తుంది. ఇంకా మిగతా చెప్పినప్పుడు వాళ్ళకి దాని పేర్లు ఏముండే అవి వస్తాయి. కానీ అయితే భూమి మాత్రము మన్న దాంట్లోనే ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. ఇంకా ద్రవ్యత్వము పృథివీ యందు మాత్రమే గాక అప్పు తేజస్సు మున్నగు ద్రవ్యములు ఎందు ఉన్నాయి. ఈ ద్రవ్యత్వం అనేది నీరు, దీనిలో కూడా ఉందన్నమాట. కానీ సత్తా అంటే ఉనికి ద్రవ్య గుణ కర్మలను మూడింటి అందును సామాన్య జాతిగా ఉన్నది అని చెప్పేస్తాడు. ఈ మూడు సామాన్యంగా దాంట్లో ఉన్నాయి అని చెప్పేస్తారు వాళ్ళు. ఈ సిద్ధాంత ప్రకారం సత్త నిజముగా వస్తువులందు చేరిండు ఒక ధర్మమనియు, ఎట్లయితే గులాబీ అందు సుగంధము చేరిండి విధము
అది ఆ వస్తువులందు నిత్యమై చేరియుండుననియు పాఠకులు జ్ఞప్తి అందించుకొనవలెను. ఈ విధంగా ఆ గులాబీ అంటేనే దాంట్లో వాసన కూడా ఉంటుంది, దానికి సంబంధించింది. అది సత్తా అనేది ఏం సంబంధం లేదు, దానికి అంటుకొనే అది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ద్రవ్యములలో చేరి ఉన్న పరసామాన్యమని వైశేషికులు చెప్పుతుండవలన వారి సిద్ధాంత ప్రకారం మనకు జాగ్రత్తనందు కనిపించు పదార్థములేందేగాక అది మన ఆత్మయందును నెలకొని ఉన్నది. వాళ్ళు చెప్పేదేమి, ఆత్మ ఉంది అంటే ఆ ఆత్మలో కూడా సత్తా ఉంది, సహజంగానే ఉంది అని. ఆత్మకు స్వతంత్రమైన సత్తా ఏం లేదు. ఎట్లయితే దీనిలన్నింటిలోనూ ఉండదో ఈ ఉనికి అనేది కూడా ఆత్మలో కూడా అట్లే ఉంది అంటాడు. ఇప్పుడు వాళ్ళు వైశేషులు అణువులోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమన్నా దైవత్వంలో అట్లా కాదు వాడేం అట్లా ఎప్పుడు అణువుల యొక్క కలయిక అంటాడు వాడు, అంతే. అదే మరి అణువుల యొక్క కలిక అంటే ఏముంటుంది, వానికి అణువే ప్రధానము. ప్రతి అణువులోనూ ఉన్నాడు. అట్లా రాదు వాళ్ళ దగ్గర. అణువులన్నీ కలిసి ఒకటి అయిపోయింది అని చెప్తాడు అంతే. ఒకటి అయిపోయింది అంటారు అంతే. ఆత్మకేం సంబంధం పెట్టుకోరు వాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఈ ఉద్దేశంతో అనొచ్చు కదా. ఎట్లంటారు? ఆ ఉద్దేశంతో అనే పని ఏముండదు. అణువులోనూ పరమాత్మ అంటే ఒక మాటతో చాలు, నువ్వు ఇంతోటి ఇగ్గే పని ఏముండదు. అణువులోనూ పరమాత్మే ఉన్నాడు అన్నప్పుడు వీటన్నిటి కూడా ఇప్పుడు పృథ్వీత్వం అనే దాంట్లోనూ ఘటత్వం అనే దాంట్లో కూడా అన్నిట్లోనూ ఉంది ఉంది అనే పదము అవి దేనికి సంబంధించినవి? అవి నామరూపాలకు సంబంధించినవి. అవి దాంట్లో ఉండే దానికి. అయితే వస్తువు ఏమి, మూలమేమి? మూలం మొదటి నీకు తయారు కావాలి కదా. అందుకే వాళ్ళు అన్ని ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయినాయప్ప అంటే సత్యాన్ని నిరూపణ చేసేకి లేకుండా చేసే చేత కాకపోయింది. ఇప్పుడు వాళ్ళు వైశేషికులు, నైయాయికులు, మీమాంసకులు, జైనులు, బౌద్ధులు అని ఉండరే, వీళ్ళు వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్గా చెప్తారు ఎవరికి కావాల్సిన వాళ్ళకి. అయితే ఒకరిదాన్ని ఒకరు నమ్మరు. మరి సత్యం అయితే ఎందుకుగా నమ్మరు అని శంకరాచార్యులు అడిగిండేది. మీరు సత్యం అని మేము చెప్తాంటారు కదా, మీరు సత్యం అంటే పక్కన మిమ్మల్ని ఎందుకు నమ్ముకోకుండా ఉన్నాడు? అనుమానం ఉంది ఇంకా. అందుకే వేదాంతం ఇతరులతో విరుద్ధం చేయదంటాడు. ఇప్పుడు అందరూ సృష్టికి ఒక్కొక్క కారణం చెప్పినారు. వీళ్ళు ఎవరెవరు? నైయాయికులు, మీమాంసకులు, వీళ్ళు వైశేషికులు, వీళ్ళందరూ వేరు వేరు చెప్తారు. పుట్టింది ఎట్లా సృష్టి అయిందంటే చెప్పినారు. మరి ఒకరిదొకరు ఒప్పుకోరు. దానికి వీళ్ళు ఏం చేసినారు? శంకరాచార్య గౌడపాదులు ఏం చేసినాడు? మీరు అనుకున్నట్ల ఉన్నింది పుట్టేలేదు, లేనిది పుట్టేలేదు, పుట్టుక సృష్టి అనేది లేదు అంటాడు ఆయన. ఒకటి మాట మధ్యాతవాదం. నేననేది కాదు ఇది, మీరే ఒప్పుకోలేదు ఒకరిదోరు. మీరు ఒప్పుకోకున్నప్పుడు నేనేమన్నా వద్దన్నానా? కాబట్టి మీరేం కొట్లాడుతున్నారు? ఉండేదే పుట్టుతుందని కొంతమంది అంటారు, లేని పుట్టుతుందని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఉన్నింది పుట్టవలసిన అవసరం లేదు, లేని పుట్టదు. ఇది బాబు అదే మరి అజాతవాదం, ఇదే మరి భగవద్గీత చెప్పింది. అజాతవాదము, సత్కార్యవాదము, వివర్తవాదము అని ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అయితే వీళ్ళేమి తీసేరు. వీళ్ళు కూడా అది ఈ సత్కార్యవాదం అనేదాన్ని వాళ్ళు అన్నట్లు చెప్పరు. వీళ్ళు మాయా వివర్తవాదం అంటారు వీళ్ళు, లేదా మాయా సత్కార్యవాదం అంటారు. సత్కార్యం అనేది స్వతంత్రం కాదు, అది మాయా. ఉన్నట్టు తోస్తుంది, విచారిస్తే ఉండేలేదు అని. ఇంకా వివర్తవాదం అంటే ఏమప్ప అంటే వస్తువు తాను ఉన్నట్లే ఉండి నానా రకాలుగా తోస్తుంది, దాన్ని వివర్తవాదం అంటారు. మరి భగవద్గీత ముగ్గురు పురుషులను చూసి మాయావాదాన్ని ఖండించింది కదా. ముగ్గురు పురుషులను తీసుకొచ్చి క్షరము అక్షరము పురుషోత్తముని తీసుకొచ్చి వీళ్ళిద్దరు లేదు, క్షరాక్షరాలు రెండు కూడా పురుషోత్తముడు. ఈ సృష్టి ఉంది, అయితే ఈ సృష్టి అభివ్యక్తం చేస్తుంది భగవంతుడిని. చట్టుకో, భగవంతుడు ప్రపంచాన్ని ఎట్లా సృష్టించినట్టు చెప్పి చూస్తాము. పురుషోత్తముడు భగవంతుడు చెప్పిండే అది. ఏం చెప్పినాడు? ఈ ప్రపంచాన్ని నేను ఎట్లా సృష్టి చేసినా అని చెప్పినాడు. ఎట్లా చేసినాడు అని చెప్పినాడు. చెప్పు. నా మాయచే సృష్టించిన అన్నాడు. అవునా కదా? అవును. నా పరాప్రకృతి నా మాయాది. నువ్వు పరాప్రకృతి అయినా అపరాప్రకృతి అనండి, సత్వరస్తమ గుణాలనండి, అవి యావనానండి, అదంతా మాయ అన్నాడా లేదా వేరేమన్నా స్వతంత్రం అన్నాడా? దాన్ని నా మాయచే ప్రపంచాన్ని సృష్టి చేసినాను అన్నాడు. అవునా? నా ప్రకృతిచే సృష్టి చేసినాను అన్నాడు. మాయతో సృష్టి అయ్యేది సత్యంగా ఉంటుందే, మాయగా ఉంటుందే? నా అభివ్యక్తం కోసం నేను సృష్టించాను అని చెప్తాడు. నా అభివ్యక్తం అని క్వశ్చన్ లేదు అక్కడ. మీరు సృష్టి అయింది అంటున్నారు కాబట్టి ఎట్లా పుట్టింది అంటే నేను చెప్తాడు నా మాయతో సృష్టి చేసినాను అని చెప్తాడు అంతే.
మాయతో అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనము? మాయా కల్పితం. ప్రకృతి అన్నా ఒకటే, మాయ అన్నా ఒకటే, సత్వరస్తమ గుణములన్నా ఒకటే. ఈ మూడు ఒకటే అర్థం ఇచ్చేది. దీంట్లోనే మనకి ఇదంతా కనపడేది కూడా, వేరేం కనపడదు. మరి ఇది సత్యమా మాయ అన్నప్పుడు? అందుకోసమే ఎట్లయా మీరు మమ్మ మాయా దురత్యయ, మరి ఎట్లయితే దాడతారంటే నన్ను ఆశ్రయిస్తే దాడతారు అని. అంటే నా స్వరూపాన్ని కనుకుంటే అది మాకు కనపడలేదు, నా స్వరూపాన్ని కనపడకపోతే అది అట్లే ఉంటుంది. భగవంతుడేమి యాడ సిక్కుడు మనకు అర్థం చేసుకునే దాంట్లో మనకు కష్టంగా ఉంది. పుట్టించినాడని బట్టి దాన్ని ఎక్కువ మాట్లాడతారు సృష్టి అనేది. ఆయనే పుట్టించే క్వశ్చన్ లేదు. సంకల్పాలు పుడతాడాయి అంటే ఆయన పుట్టిస్తాడనే, నీ అంతఃకరణంతో నీ సంకల్పాలు చేస్తాడు నువ్వు అంతే. పరమాత్మకి ఏం పట్టింది ఇంకా చేసేదానికి? ఇప్పుడు లైట్ అనేది వెలుగుతానే ఉంటుంది, కానీ నువ్వు కూర్చుంటే దానికి ఏం సంబంధం, లేస్తే ఏం సంబంధం దానికి? అయితే ఆ వెలుతురులో నువ్వు కూర్చుండేది లేసేది నీకు తెలుస్తుంది కదా. మరి అదేమైనా అట్లా మారుతా ఉందే? అది కేవలం ప్రకాశపరిచేదే, తెలియపరిచేదే అనే తెలివికే దానికి సంబంధం పెట్టుకోవాలి, అంతేగాని అదేదో క్రియలు చేస్తుంది అనే దానికి రాకూడదు. అట్లా మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ అది. వీటి నుంచి మనం పొరపాటు పడినామన్నమాట ఇవన్నిట్లో కూడా. కాబట్టి ఆ ఆత్మ అనేది ఎందుకంటానంటే మేమే చేస్తానంటే మీరేం చేసేలేదప్ప, నేనే చేస్తాననే పదం ఒకటి వాడు వస్తుంది, అది రాకుండా ఏం పోయలేదు అది. ఎందుకంటే మీకు స్వతంత్రం ఉంటే కదా మీరు ఏమన్నా చేసేది. లైట్ లేదు, నువ్వు ఏం చేస్తారు చేయండి చూస్తాము. మీరు ఉండారు, మీరేమేమో చేస్తాడారు, ఎవరికైనా కనపడతాడా అవి? అందుకే మా ప్రకాశం అనేది దాంట్లో ఇవన్నీ తోస్తాడాయి. అందుకే లైట్కి ఏమి సంబంధం లేదు. మీరు ఎగరలాడినా, ఏడ్చినా, నగినా, లేకుండా పోయినా దానికేం సంబంధం లేదు. లేకుండా పోయినప్పుడు లేదు అనేది ఉంటుంది, ఉన్నప్పుడు ఉండాలి అని చూస్తుంది అంతే. ఎగరలేనారు, ఏడ్చినప్పుడు ఏడ్చినారు, నగినప్పుడు నగినారు అని చెప్తుంది. దాంతోనే కదా గుర్తించేది మనము. మరి ఇప్పుడు అదేమన్నా పని చేసిందే? అందుకే తానుగానే ఉంటూ అన్నిటినీ ప్రకాశపరుస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పేది అనమాట. అట్లా ఇది తొందరగా అర్థం కాదు. అందుకే కొంచెం అర్థం కాలేదు, కష్టము. ఎందుకంటే ఇది కొంచెం ఎప్పుడంటే ఇదే మేము మొదటి నుంచి విన్నాం కాబట్టి కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతాము. మిగతా వాళ్ళు అవి తింటారు చూడండి, వాళ్ళకి చెప్పేకేమో ఇది కష్టం, ఇది పట్టుకోలేదు. ఎందుకంటే తప్పుదావ లేదు మా దగ్గర. ఇంకా తప్పుదావలో ఉండి దాంట్లో నుంచి బయటపడిన వాళ్ళు రెండు చెప్పుకుంటూ వస్తారు. డైరెక్ట్గా దీంట్లోకి పోయిన వాళ్ళు చెప్పలేదు, లేదా డైరెక్ట్గా దాంట్లో ఉండే వాళ్ళు దీన్ని చెప్పేకి రాదు. ఎందుకంటే శృతి, యుక్తి, అనుభవం అనేది మూడు ఒకసారి సరిపోవాలది. వేదాలలో ఏం చెప్పబడింది? ఆత్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరహ. ఆత్మసత్యము జగత్మిత్తు, జీవుడు అనేవాడు బ్రహ్మమే గాని వేరు కాదు అని చెప్పింది. మీరు ఎవరు చెప్పినా కూడా ఆడికే రావాలి. మరి జీవులు వేరు కాదు, పరమాత్మ అనేది మీరు ప్రూవ్ చేయాలి. మరి జీవత్వం ఎందుకు వచ్చింది అన్నట్లయితే అది తప్పు తెలివితో వచ్చింది. ఆ తప్పు తెలివి ఎందుకు వచ్చింది అనేది స్వభావస్తు ప్రవర్తతే అంతే. ఇట్లా ఆ స్టెప్కి ఆ స్టెప్ తీసుకొని దానిలన్నిటి విడగొట్టుకుంటూ వస్తుంది అనమాట ఇది శాస్త్రం. మనం దాన్ని జ్ఞప్తికి పెట్టుకొని దాన్ని ఫాలో అవుతా పోతా ఉండాలి. అది ఏదో మొదటి ఒకసారి తిని వాళ్ళు అట్లా చెప్పారు కదా, వీళ్ళు ఇట్లా చెప్పారు కదా ఉంది అని మాట్లాడకూడదు అట్లా. అందుకే మన అనుభవానికి పొందించుకుంటే రావాలంటే మనకి ఎప్పుడు అనుభవం అనే పదం మనకు తెలియదు. ఇప్పుడు వీడు మేము చెప్తాడాం కాబట్టి ఈ శాస్త్రాన్ని ఎవరైతే విన్నారో వాళ్ళు చెప్తాడారు అనుభవం అనేది. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పమన్నాడు అనుభవం అంటే ఏమి, అవస్థ అంటే ఏమి చెప్పను, ఎవరినైనా చెప్పమని ఏం పర్వాలేదు. పదాలేం వాడుతున్నారు, మళ్ళీ అందరూ వాడుతున్నారు. దేన్ని అనుభవం అనల్లా, దేని ఉనికి అనల్లా, దేని జ్ఞానం అనల్లా, దేని ఆనందం అనల్లా. మననే చెప్పినాం కదా ఒకటి ఒక పదం ఉన్నది అనేదాన్ని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు అని మననే చెప్పినాం మీకు. ఎట్లా చెప్తారు ఉన్నది అనేదాన్ని? శ్రీరాములు చెప్పుడు ఎవరు చెప్పు జ్ఞప్తి పెట్టుకోవట్టే కదా చెప్పేదానికి. దానికి దేన్ని లేదనేకి వీల్లేదో అది ఉంది, ఇంతే. ఎంతసేపు మాట్లాడినా ఇంతే చూడకు దాంట్లో ఉండే సరుకు. ఇది ఎట్లా అర్థమవుతుంది? ఉందని వీడు చెప్తున్నారు. ఏది లేదనేకి రాదు, అది ఉంది అనల్లా. అది దాన్ని ఉంది అనల్లా. ఏది లేదనే దాన్ని తీసేసేకి రాదు. ఇప్పుడు నువ్వు నీ యొక్క ఉనికి ధర్మనే నువ్వు ఎప్పుడు నీ ఉనికిలో అనుభవంతోనే ఉన్నావు. ఒకవేళ అనొచ్చు, ఎప్పటికీ ఉంది.
అట్లా కాదు ఒకరితో అనొచ్చు, నేను చచ్చిపోయినప్పుడు లేనని ఎవడైనా అనొచ్చు అని అంటారు, అట్లా కూడా అంటారు. అందుకే ఇది అనుభవం అంటే కేవలం ఉనికే చెప్పేది. నేను మొన్న ఎంతసేపు విచారం చేసుకుంటూ వచ్చినాము. వాళ్ళు ఏం చెప్తారు, ఉంది అంటే కంటికి కనపడిందని. ఉన్న కంటికి కనపడితే మేము ఒప్పుకోమప్ప, కంటికి కనపడాలా, దాని నుంచి క్రియాకార ఫలాలు జరగాలని. ఆటికైనా ఒప్పుకుంటారంటే ఆటి కూడా ఒప్పుకుంటే లేదంటాడు ఈ సిద్ధాంతి. క్రియాకార ఫలాలు స్వప్నంలో కూడా భూ తింటాము ఉందని ఒప్పుకుంటారా మీరు అని. ఇట్లా మరి దేని అనాలా అంటే ఇంకా లేదని తీసేసే, దేని ఉనికిని తీసేసి రాదు, అది ఉంది అనాలా అని చెప్పి సిద్ధాంతం ఇంతే. నేను ఉన్నాను అనేది 24 గంటలు అనుభవం ఉంది అందరికి. ఎప్పుడు మేల్కొనేప్పుడు ఉంది, మేల్కొనేప్పుడు ఉంది, మేల్కొన్నప్పుడు ఉంది, స్వప్నావస్థలు కూడా ఉంది, నిద్రలో 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 అట్లా అట్లా జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్తారు అన్ని. నిద్రలో నేనుండానందే, నేనుండానందే లేదు, అంత మాత్రం నువ్వు లేకుండా పోతావా? కాదంటే నువ్వు అనుభవం ఉందా, అట్లా నీ అనుభవం చెప్పు. అది కాదు, ఇక్కడ అనుభవాన్ని అనుభవమే నువ్వు అయిపోయినవాడా. అందుకే అనుభవం ఉండండి అనుభవమే తానైనాడు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఉందే, అర్థమైంది. అయితే ఆ అనుభవ స్వరూపం నాదని మనకి ఇంకా గుర్తు కాలేదు కదా. అనుభవ స్వరూపం అని మనకైనా గుర్తు కాలే. ఆ దాంట్లో నిలబెట్టేదే ఇప్పుడు వేదాంతం చెప్పేది అనమాట. దానికే చాలా ఇది సత్వశుద్ధి కావాలి. మొట్టమొదట సత్వశుద్ధి అయినప్పుడు జ్ఞానానికి యోగ్యత, జ్ఞానానికి యోగ్యం అయినప్పుడు జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి అయినాక సర్వకర్మ సన్యాసము, సర్వకర్మ సన్యాసం అయినాక జ్ఞాన నిష్ఠ. ఇన్ని లక్షణాలు ఉన్నాయి వీటికి జంపన. అప్పుడే మనకి, అందుకే మనకి సత్వశుద్ధే లేదు. మొదట మనకి ఈ వ్యవహారమే సత్యం అని పెట్టుకుంటాం, దేహమే సత్యం అని పెట్టుకుంటాం. ఇంకెప్పుడు నీకు ఇది తత్వంలో నిలబడేది ఎప్పుడు మనం? దానికి మొట్టమొదట ఆ కర్మయోగం ద్వారా ఎవరైతే కర్మ చేస్తారో అప్పుడు దాంట్లో నేననే భావాన్ని తీసేసుకుంటాం. నాది నేను అనేది పోతుందన్నమాట. ఏంది భగవంతుని పని మేము చేస్తాము అనే పాయింట్కి వచ్చినప్పుడు నీకు నేను నాదనేది తగ్గిపోతుంది. అట్లా కర్మయోగంలో ఎవరైతే కృతకృత్యులైతారో, పరిపక్వత చెప్తారో అట్లా వాళ్ళకి ధ్యానయోగం, ధ్యానయోగం నుంచి మళ్ళీ భక్తి యోగం, భక్తి యోగం దాని నుంచి జ్ఞాన నిష్ఠాన్ని ఇట్లా చెప్పుకుంటూ వస్తుంది శాస్త్రం. అది ఉన్నాయి అవన్నీ. ఇది కొంత అయిపోతే మళ్ళీ మిగతా అంతా మనకు బాగానే ఉంటుంది. బాగుంది సబ్జెక్ట్, సబ్జెక్ట్ బాగుంది. అయితే అర్థమైతే అంత కష్టం అని చెప్పిండి. అదే దానికే అంటే మీకు కొంచెం పోరాడినారు కాబట్టి అర్థమవుతుంది, వాళ్ళకి కొంచెం కష్టమవుతాయి ఇట్లాంటివి. ఎందుకంటే ఎప్పుడూ ఆ పదాలే రాలే, మనకి ఎట్లా అర్థమవుతుంది అది ఉన్నాయి. కాబట్టి గ్రహముల ఎందంతటను గ్రహత్వమును ఒకనొక అసాధారణ ధర్మం నిజంగా చేరిండుననియు. గ్రహాలంటేనే గ్రహత్వం అనేది. ఎట్లయితే ఘటత్వం అన్నప్పుడు ఘటంలో ఉంటుందన్నట్లు అది. పూర్వము పాశ్చాత్య దేశంలో చెప్పుచుండిరట, ఇట్లు సత్తా మున్నగు సామాన్యములు పదార్థముల యందు చేరి ఉన్నవనట, వ్యవహారమునకు అనుకూలముగా ఉండవలనని అంగీకరించిన కల్పనయే గాని అవి నిజముగా ఉన్నవనటకు ఆధారం లేదు. మీరు వ్యవహారం చేసేకి ఉండాయని పెట్టుకొని పని చేయండి, కానీ మీరు అనుకున్నట్ల ఉంది అనేది దాన్ని అనకూడదు. మీ వ్యవహారానికి సరిపోతాయి ఇవన్నీ. ఎందుకంటే దానికి ఎవరికి అనుమానం రాలే, పండితులకి అనుమానం రాలేదు, పామర్లకి అనుమానం రాలేదు, ఎవరికి అనుమానం రాలేదు. ముముక్షువులు వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఎందుకు? సత్యాన్ని తెలుసుకోవాలని వచ్చినారు వాళ్ళు, ఆ ఉనికిని తెలుసుకోవాలని వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్లా చెప్తే చెప్పుకోవచ్చు కదా, సత్తులో ఈ ద్రవ్యాలు ఉన్నాయని. అది వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ సిద్ధాంతం అది. జైన్ మెయిన్ చెప్పింది కదా, పరమాత్మను విడిచి ఏదీ లేదు అన్నాక ద్రవ్యంలో సత్తు ఉంది అనే బదులు సత్తులోనే ద్రవ్యాలన్నీ ఉన్నాయి. అవునా? అందుకే వాళ్ళకి అది తెలియదంటాడనే. సత్ అనే పదం వాళ్ళకి తెలియదనే కదా ఇప్పుడు చెప్తాండే. అది ఆత్మ అనే పదం మీకు తెలియదనే ఈ బోధకు వచ్చిండే. దీనిలో వాళ్ళు ఏమనుకుంటారు, ద్రవ్యంలోనే సత్తు ఉందని వాళ్ళు అనుకుంటా అంటే సత్తులో ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేకి వచ్చిండేది మనం ఇప్పుడు. అట్లా ఈ విషయం ఎట్లున్నానో ప్రకటన మనం పరీక్షించుట గైకొన్న ఉనికి మాత్రము ఇప్పుడు మనం ఉంది అంటాం చూడండి. ఈ విధమైన సామాన్యం కాదని మనం సులభంగా గ్రహించవచ్చును. ఎందుకంటే ఈ ఉన్నది అనేది విడిచిపెడితే ఆ ద్రవ్యం అనేదే లేదు. మొదట గుణం అనేది లేదు, జాతి అనేది లేదు, ధర్మం అనేది లేదు. దాంట్లో ఎట్లుంటుంది అది? అది వాళ్ళు అవన్నీ వాళ్ళు తప్పులు తీసుకొని వచ్చి చెప్పి మళ్ళీ ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు, క్లియర్గా చెప్పేస్తారు అనమాట.
మొదటి ఉందన్నాను కదా, నువ్వు ఉందంటాడు దాంట్లో ఆ ద్రవ్యంలోనే ఘటత్వం పటత్వం సత్తా ఉంది అని అంటాడు. చూడు ఆ ఉంది అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలమే అది. ఎందుకనా మనం ఇంతకు ముందు తెలిపినట్లు ఆత్మ అవస్థలను వాని యందు కనిపించు ప్రపంచం అవలోకించు సాక్షి అయి ఉన్నది. కాబట్టి మన యొక్క స్వరూపమే వీటినన్నిటికీ తెలియజేస్తుంది, కానీ మన స్వరూపాన్ని విడిచి వాటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. దీనికే సకల దృశ్యరాశి విషయం అవుతున్నది. స్వప్నం అంతా కనపడిలేండి, ఆధ్యాత్మికం ఆదిభౌతికం ఆధ్యాత్మికం మొత్తం అంతా దృశ్యమే. అయితే ఈ నేననేవానికి అవస్థలో ఉండేటువంటి ఆ విషయాలు, ఈ నేననేవాడు ఇది మాత్రమే తెలిసేది, అవస్థ తెలియదు వీనికి. అయితే పరమాత్మ స్వరూపానికి అవస్థ తెలుస్తుంది, అవస్థలో నేననేవాడు వానికి కనపడేటువంటి రూపము విషయాలు ఉండే చూడండి అన్నీ కూడా తెలియబడతాయి. కాబట్టి దానికి సాక్షి స్వరూపము అంతా ఇదంతా విషయమైంది. అవస్థలో అంతా కూడా అతనికి విషయమవుతుంది. కాబట్టి అతడు మాత్రమే విషయి, సాక్షి. దీనికే కాన జాగ్రత్త నందు మనకు గోచరము పదార్థమందలి ఉనికి ఈ ఆత్మకే విషయమవుతున్నది. అది కూడా ఒకవేళ నువ్వు నేను చూస్తానని నువ్వు అన్నా కూడా ఈ నేననేవాడు చూసేటువంటి కన్ను, ఆ కన్ను కనపడే రూపము కూడా దానికే విషయమైంది. అవునా కదా? ఇప్పుడు మనం వ్యవహారంలో మాట్లాడుతున్నాం, నా కంటి కనపడుతుంది అంటావు, కరెక్టే. నీ కన్ను నీ కనపడేది, నేను, ఈ మూడు ఎవరికి తెలియబడినాయి? స్వరూపానికి తెలియబడినాయి. ఇట్లా కాబట్టి మొత్తం అక్కడి నుంచే ఇదంతా వ్యాపకమైంది అనేది సులభంగా పట్టుకోవాలి, గుర్తు అంతే. వ్యాపక యుక్తి అంటారు కదా, వ్యాపకంగా ఉంది. ఉనికి పదార్థముల ఎందుగల ఒకానొక జాతి అని అంగీకరించినప్పటికీ, ఒకవేళ వాళ్ళు కూడా అనొచ్చులే ఈ టేప్ రికార్డులోనే ఉంది అనేది కూడా ఉందంటే ఉన్నిలే, అది కూడా టేప్ రికార్డు కూడా విషయమైంది, దాంట్లో ఉండే ఉనికి కూడా దీనికి విషయమైంది కదా. అట్లా నీవన్నట్ల దాంట్లోనే ఉందని చెప్పాలంటే కూడా అట్లా చెప్పుకోండి, ఎవరు వద్దన్నారు. దాన్ని కూడా ఆత్మ విషయీకరించి ప్రకాశింపజేయను గాన దాన్ని కూడా పూర్తిగా ఆవలకు నిషేధించి ఉన్నది. కానీ ఆత్మ యొక్క ఉనికి ఇట్టిది కాదు. దీనిని స్వతంత్రంగా ఇంకోటి ఏదో గుర్తిస్తుంది అంటే గుర్తించక రాదు. అనగా ఆత్మ తన ఉనికిని ఈ విధముగా విషయీకరించి గ్రహించుటకు శక్యం కాదు. అందుకే ఆత్మను మేము తెలుసుకుంటామంటే ఎవరికి తెలుసుకుంటే రాదు అని చెప్పిండు, ఒకటి మాట అది. మిగతావన్నీ మీరు తెలుసుకోవచ్చు, కానీ ఆత్మను తెలుసుకుంటేది ఎట్లా? ఆత్మే అన్నింటినీ తెలుసుకుంటా అంటే అది అట్టదప్పుడు అవన్నీ కూడా ఆత్మ తెలుసుకుంటా అంటే ఎట్లా తెలుసుకుంటే సాధ్యమవుతుంది? అది అదే తెలుసుకోవాలా అని అంటా మనం, ఆ పదం వస్తుంది అదేమో. మీరు ఆత్మను తెలుసుకోవాల్సిందే అని చెప్తాం మనం కూడా. ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలా అంటే మీరు విషయాలను ఇంద్రియాలతో తెలుసుకున్నట్లే కాదు, ఆత్మను ఆత్మతోనే తెలుసుకోవాలా అని చెప్తుంది. ఇక్కడ నిన్ను నీయందే నిన్ను గుర్తించాలా అంటుంది. తననే తన యందు గుర్తించాలా. చూడు, తనను తనతోనే తన యందే గుర్తించాలి, అంతే, వేరే విధంగా గుర్తించలేదు ఇంక దీన్ని. ఈ పరమాత్మ ఎప్పుడు అది సాధ్యమవుతుంది అన్నట్లయితే అది మనకి అది రాలేదు. కాకపోతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి నిద్ర అనేది ఉంది చూడండి, దాంట్లో ఎట్లుంటుంది అనేదాన్ని చూసుకోవాలా అంటుంది, అంతే. అది వ్యవహారంలో మనం వచ్చినా చెప్తాం ఆడేమీ లేదు, అది లేదు, ఇది లేదని ఇవన్నీ చెప్తాం అనుకో. ఆడేం అట్లా అనుభవాలు ఏమి లేవు. అయినా ఇక్కడ జాగ్రత్తలో ఉండేటువంటి ఇవన్నీ కూడా తెలుస్తాడంటే ఆడేమి తెలియదు అని అంటే చూడండి, దేంతో తెలుసుకుంటారు? నీ స్వరూపంతో తెలుసుకుంటారు అని చెప్పి ఇంత మాత్రంతో చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రత్యయం ఎప్పుడు ఉంది, అయితే దాని వైపు వీళ్ళకి ధ్యాస లేదు ఎవరికి. అందుకే కదా మరి చెప్తాడు అది. ఇప్పుడు అందరూ చెప్తాడు అదే కదా. ఇప్పుడు వాళ్ళంతా ఏం చెప్తాడారు, మీకంతా మనసు సమాధానం లేదు, మీకు మనసులో ఒత్తిడి ఉన్నాయి, ఈ ఒత్తిడి మీకు తగ్గల్లా అని అన్నారు. కరెక్ట్. ఒత్తిడి అనేది ఎప్పుడు తగ్గుతుంది? అన్ని వదిలిపెట్టినప్పుడు తగ్గుతుంది. అయిపోయి కదా. అన్ని వదిలిపెట్టాలంటే ఏంటంటే వదిలిపెట్టాలని మనస్సును వదిలిపెట్టాలా. ఇంకా ఎక్కువ వ్యవహారం ఇడిచిపెట్టానని చాలా మంది అంటుంటారు, మనసు ఇడిచిపెట్టాలి కదా వీళ్ళు. కాబట్టి అందుకే మనస్సు అనేదాన్ని వదిలేసేయాల.
అదే నిజమైన సన్యాసం అంటే మనస్సును సన్యసించేదే నిజమైన సన్యాసం. కానీ ఇంకా నేను మనస్సును అట్లే పెట్టుకొని ఉపాధిని అట్లే పెట్టుకొని మేము అవి విడిచిపెట్టినాం ఇవి విడిచిపెట్టినాం అంటే ఏం విడిచిపెడతావు నువ్వు? ఏమి విడిచిపెట్టలేదు. ఎట్లయితే బుడము ఏర్లు అన్నీ ఉన్నాయి, పైన కొమ్మలన్నీ కొట్టేసినారు, ఏం ప్రయోజనం? మళ్ళీ రెండుసేపు వచ్చి వస్తాయి, అట్లా ఆడిపోతాయి. దానికి ఆధారం ఉంది కదా ఇక్కడ. ఆధారాన్ని తీసేసేది రావాలన్నమాట. అది దానికి రావాల్సిండేది. అనగా ఆత్మ తన ఉనికిని ఈ విధముగా విషయించి గ్రహించుటకు శక్యం. అది ఈ విధంగా అంటే ఎట్లయితే మనం కంటితో రూపాన్ని చూస్తామో అట్లా మనసుతో కానీ నేననేవంతో కానీ బుద్ధితో కానీ ఆత్మ తెలుసుకుంటే రాదు. మరేమన్నా అది ఎందుకనా ఆ ఉనికి ఆత్మ యొక్క ధర్మం కాదు, మరేమన్నా దాని స్వరూపం. అది ధర్మాలైతే నువ్వు తెలుసుకోవచ్చు. ఆ కుండ ఎర్రగా ఉంది అని అనేప్పుడు ఎరుపు అనేది ఒక ధర్మం. అది దాన్ని కనుకోవచ్చు నువ్వు. స్వరూపం ఏదేంటే ఇప్పుడు దానికి కూడా ఒకటి చెప్తాడు. ఉదాహరణగా దానిలో చెప్తాడు, ఇప్పుడు ఓ స్ఫటికం పెట్టండి, దీని పక్కలో గులాబీ పెట్టండి. ఈ గులాబీ రంగు అంతా దీంట్లో ఎట్లా కనపడుతుంది? ఇదంతా ఎర్రగా కనపడుతుంది. అయితే దీనికి ఏమన్నా అంటుకుందే? ఇది అంటుకోలేదు. అయితే మళ్ళీ కుండ ఉదాహరణ చెప్తాడు. కుండలో ఎర్రమణతో కుండ ఉంటుంది అనుకోండి, దాన్ని తీసేసినప్పుడు ఆ ఎరుపును తీసేసాక మీకు సాధ్యమవుతుందే? అట్లా. కాబట్టి ఒక ధర్మాలు ఉంటే దానిలో తీసేసేదానికి సరిపోతుంది. ధర్మం కానప్పుడు తీసేసాక రాదు. అది మరి మన స్వరూపం ఇదే. ధర్మాలంటే గుర్తుపడదు. ఇప్పుడు ధనవంతుడు అన్నప్పుడు డబ్బు గలవాడు ధనవంతుడు. డబ్బు తీసేస్తే బీదోడు అవుతాడు. ఆ ధనవంతుడు అనేది ఎగిరిపోతుంది కదా. అది విశేషణాలు పోతే వాడు లేకుండా అయిపోతాడు. వాడేమి ధనవంతుడైనప్పుడు మనిషిగానే ఉన్నాడు, దరిద్రుడైనప్పుడు కూడా మనిషిగానే ఉన్నాడు. మరి ధనవంతుడు అనే పేరు ఎందుకు వచ్చింది, దరిద్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ విశేషణాలతో వాళ్ళకి వచ్చినాయి. అట్లా పరమాత్మగానే ఉన్నాడు. ఈ ఉపాధుల ద్వారా ఈ విధమైనటువంటి భూతాలు అన్నీ ఏటేటో తయారై ఇట్లా వచ్చేసినాయి అన్నమాట మనకి ఇవన్నీ. ఈ ఆత్మ తన్ను ఉనికి ఎరుకైన రెండు భాగములుగా చేసుకొని ఎరుకైన భాగము చే ఉనికైన భాగము ఎరుగుతున్నదని మళ్ళీ ఇది ఇంకా ఇప్పుడు ఈ ఉంది అనే దాన్ని జ్ఞానంతో తెలుసుకుంటా అన్నాం కదా అనేక రాకూడదు అనమాట. అది చెప్పుటకు శక్యం కాదు. ఎందుకనా భాగములు భాగయుక్తమన్నది ఆత్మకు విషయమైన అనాత్మకు చేరి ఉన్నది. మీరేమైనా భాగాలు చేయాలప్ప అంటే మీరు విషయాల్లో చేసి కానీ ఆ విషయాలను చెప్పేటువంటి దాన్ని మీరు భాగాలు చేయలేరు. విషయాన్ని భాగాలుగా చేసేకి రాదు మనకి. అట్లా ఆత్మను మీరు భాగాలు చేయలేరు. ఆత్మలో తోచేదాన్నంతా కూడా భాగాలు చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఆత్మలో ఉనికి ఎరుక ఆనందం అని మూడు చెప్తారు కదా, ఇట్లా మూడు భాగాలు ఏమనేది వ్యవహారం చేస్తుందా అంటే అట్ట చేసేది కాదు. కానీ ఆత్మ ఎల్లప్పుడూ విషయగా ఉన్నది. అది ఎప్పుడు కూడా చూసేదిగానే ఉంది కానీ చూడబడేదిగా ఎప్పుడు లేదు. అనాత్మ ఎల్లప్పుడూ విషయంగా ఉన్నది. అనాత్మ ఎట్లుంది? ఎప్పుడు తెలియబడేది, అది తెలుసుకునేది కాదు. కావున ఆత్మ యొక్క స్వరూపమైన ఉనికి దానికంటే భిన్నమై విషయమైతో అవస్థ యొక్క లేక అవస్థ ఎందలి ప్రపంచం యొక్క ఉనికి కంటే విలక్షణమై ఉన్నదని సిద్ధించెను. కాబట్టి ఉనికి స్వతంత్రము. దానికి సత్తా జాతి అని కానీ ధర్మాలు కానీ ఏవి కలపద్దండి. కావున ప్రపంచమందలి ద్రవ్య గుణ కర్మల యందు తోచు ఉనికి తార్కికులు చెప్పున్నట్లు ఒక జాతి సామాన్యమని సమ్మతించినను ఆత్మ యొక్క ఉనికి మాత్రం జాతి కాదనియే సిద్ధించును. ఆ ద్రవ్యంలో సత్తా ఉందని వాళ్ళు చెప్పనిలేండి. ఆ ద్రవ్యం కూడా దీనికి విషయమైంది కాబట్టి ఆ ద్రవ్యము దాంట్లో ఉండే సత్తా కూడా దీనికి విషయమే కాబట్టి ఇది జాతికి చేరేది కాదు అని చెప్పేశారనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.